హాయ్, వెల్కమ్ టు మహామాక్స్. నేను మీ ఎన్ఎస్ఆర్. ఈ ఏడాది పొంగల్కి తమిళనాట ఓ అద్భుతం జరిగింది. దాదాపు 12 ఏళ్ల క్రితం ఫినిష్ అయి ఆగిన సినిమా మదగజ రాజా రీసెంట్గా రిలీజ్ అయ్యి ఈ పొంగల్కి రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయింది. ఆ సినిమాలో హీరోయిన్గా నటించారు అంజలి గారు. సో ఆవిడ ఇప్పుడు మనతో ఉన్నారు. సరే, ఈ మిరాకిల్కి రీజన్ ఏంటి, సో ఇందులో తన క్యారెక్టర్ ఏంటి, అలాగే తన కెరియర్ గురించి అంజలి గారు ఏం చెప్తారనేది ఆవిడ మాటలో ఉందాం. నమస్తే అండి. నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ సో ఆఫ్టర్ లాంగ్ గ్యాప్తో మీకు ఒక మంచి సూపర్ హిట్ వచ్చింది. థ్యాంక్ యూ. ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీ. అండ్ 12 years బ్యాక్ రావాల్సిన సినిమా ఇప్పుడు వచ్చి ఇంత పెద్ద హిట్ అవడం అనేది ఇట్ ఈస్ వెరీ నైస్ ఫీలింగ్. అంటే జనరల్గా ఇలాంటివి హీరోలకు జరుగుతుంటాయి. అంటే రిలీజ్ అయ్యి హిట్ అవటమో ఫ్లాప్ అవటమో అని, అంటే ఆగిపోవటం, రిలీజ్ తర్వాత గ్యాప్తో రిలీజ్ అవటం అనేది హీరోల విషయంలో జరుగుతుంటుంది. బట్ మీకు హీరోయిన్గా ఇలాంటి అనుభవం మీరు ఫేస్ చేశారు కదా, ఇది నిజంగా కొత్తది కదా, కొత్తగా చాలా. అంటే అందరికీ ఇది ఎక్స్పీరియన్స్ అవుతుందని నాకు తెలీదు. ఇది కొంచెం ఏమంటారు రేర్ బట్ యూనో నైస్. 12 years బ్యాక్ రావాల్సిన సినిమా ఇప్పుడు అంటే రావడం ఒక ఎత్తు, అది ఇంత పెద్ద సక్సెస్ తీసుకోవడం అనేది ఇట్స్ అ స్వీట్ సర్ప్రైజ్ టు ఆల్ ఆఫ్ అస్. ఓకే. కానీ ఇంకో విషయం, యాక్చువల్గా నేను సినిమా చూశాను. సినిమాలో కంటే ఇప్పుడు స్లిమ్గా ఉన్నారు 12 ఏళ్ల తర్వాత కూడా. ఏంటిది, ఎలా మెయింటైన్ చేస్తున్నారు, ఏంటి? మెయింటెనెన్స్ అనండి, మెయింటెనెన్సే కష్టం. బట్ నా వర్క్ అలాంటిది, నా వర్క్ లైన్లో నేను చేసే తీరాలి. బికాజ్ పర్ఫార్మెన్స్కి చాలా యాడ్ ఆన్స్ ఉంటాయి ఎన్హాన్స్ చేయడానికి. అండ్ వన్ ఆఫ్ ద ఫ్యూ వచ్చి మెయింటైనింగ్ లుక్స్ అండ్ ఫిజిక్. ఎందుకంటే ఇప్పుడు కొన్ని క్యారెక్టర్స్కి కొన్నిలా ఉండాల్సి వస్తుంది, కొన్ని క్యారెక్టర్స్ కొన్నిలా ఉండాల్సి వస్తుంది. బట్ నాకు పర్సనల్గా అంటే ఒక క్యారెక్టర్ నేను టేకప్ చేసినప్పుడు అండ్ ఫిజికలీ మెంటలీ ఆ క్యారెక్టర్ డిమాండ్ చేసింది మనం ఇవ్వాలి అనేది నేను మైండ్లో పెట్టుకునే ఒక విషయం. సో అదే రీజన్. అంటే ఇంకొకటి కూడా ఉంది ఇక్కడ. ఇప్పుడు ఇందులో విశాల్, మీరు హీరోయిన్, వరలక్ష్మి గారు ఒక మెయిన్ క్యారెక్టర్, అలాగే డైరెక్టర్ సుందర్ గారు. ఇన్నేళ్ల తర్వాత కూడా మీరందరూ ఫామ్లోనే ఉన్నారు. ఇది ఇంకో మిరకల్. అవును, మొన్న థ్యాంక్స్ మీట్లో సుందర్ సార్ కూడా, విశాల్ కూడా మెన్షన్ చేశాడు. అవును, అండ్ విచ్ ఇస్ అ గుడ్ థింగ్ కదండి. ఇప్పుడు సినిమా అంటే ఇప్పుడు ఈ సినిమా ఇన్ని రోజుల తర్వాత వచ్చి అది పాత సినిమా అన్న ఫీలింగే రాకపోవడానికి వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ కూడా ఈ పోస్టర్లో కనిపించే వాళ్ళందరూ ఆల్రెడీ ఇప్పుడు కూడా మంచి ప్లేస్లో రన్ అవ్వడం అనేది వన్ ఆఫ్ ద యాడ్ ఆన్ బెనిఫిట్స్ మదగజ రాజాకి. ఎందుకంటే అందుకని అది పాత సినిమాలా కనిపించట్లేదు. అండ్ ఇప్పుడు ఆ ఫేసెస్ మీరు ఇప్పుడు కూడా చూస్తున్నారు. ఇప్పుడు కూడా హీరో అండ్ దర్ మూవీస్ రిలీజ్ అవుతూనే ఉన్నాయి అందరివి. విశాల్ది కావచ్చు, నాది కావచ్చు, వరుది కావచ్చు. సో అది యాక్చువల్గా ఈ సినిమాని పాతది కాదు అనే ఒక ఇది క్రియేట్ చేసింది అని అనుకుంటున్నాను నేను. ఏంటి అసలు ఈ సక్సెస్కి మెయిన్ రీజన్ ఏమనుకుంటున్నారు మీరు? సక్సెస్కి మెయిన్ రీజన్ అంటే మేబీ ఇప్పుడు మనకి రిలీజ్ ఎరా జరుగుతుంది. మనం ఎక్కువ రిలీజెస్ చూడడానికి ఇష్టపడుతున్నాం. థియేటర్స్కి వెళ్ళి టికెట్స్ కొనుక్కొని చూస్తున్నాం. అదే సినిమా మనకి టీవీలో వేస్తున్నాడు, కానీ మనం థియేటర్కి వెళ్ళి చూస్తే ఎక్స్పీరియన్స్ వేరు. సో ఆడియన్స్కి ఆ టేస్ట్, ఆ సినిమా అలా చూడాలి. మేబీ ఒక లైట్ హార్టెడ్ మూవీ, జస్ట్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అలాంటి బేసిస్లో మూవీ చూడాలని ఇష్టపడుతున్నారు అనుకోవచ్చు. బికాస్ రిలీజెస్ ఇంత పెద్ద కలెక్షన్స్ తీసుకొస్తున్నాయంటే ద ఓన్లీ రీజన్ ఈజ్ ఆడియన్స్ ఇంట్రెస్ట్ కదా మూవీ చూడటం మీద. సో అలాంటి జానర్లో మదగజ రాజా ఇట్ ఫిట్స్ టు దట్ జానర్ కదా. సో మేబీ ఆడియన్స్ వాంట్ టు వాచ్ దట్ సార్ట్ ఆఫ్ మూవీస్. అండ్ ఇట్ ఈస్ మోర్ అంటే ఒక ఫుల్ టైమ్ కామెడీ ఎంటర్టైనర్ మనకి రీసెంట్ డేస్లో చాలా రోజులు అయిపోయింది వచ్చి. అండ్ అలాంటి జానర్లో ఉంటుంది కాబట్టి ఇది చూడటానికి ఇష్టపడుతున్నారని మేము అనుకుంటున్నాం. బికాజ్ నేను ఆడియన్స్తో నేను థియేటర్ చూసినప్పుడు నాకు అలాగే అనిపించింది. అంటే నేను ఒక ఆడియన్స్గా నేను అలా సినిమా చూసి చాలా రోజులు. ఆడియన్స్ మధ్యలో సినిమా చూసారా? ఏంటి ఆడియన్స్ రెస్పాన్స్? ఏ అంశాల దగ్గర బాగా రెస్పాన్స్? వాళ్ళు ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు దే ఆర్ ఎంజాయింగ్. అంటే ఎవ్రీ ఫ్రేమ్, ఎవ్రీ పంచ్, ఎవ్రీ బిట్, అంటే ప్రతి డైలాగ్కి నవ్వుతున్నారు, ప్రతి సాంగ్కి విజిల్ చేస్తున్నారు. అంటే ఒక సినిమాని సెలబ్రేట్ చేసుకోవడం అంటారు కదా, ఆ సెలబ్రేట్ చేసుకుంటున్నారు వాళ్ళు థియేటర్స్. సినిమా మదగజ రాజా థియేటర్స్లో. అంటే ఫస్ట్ హాఫ్ మొత్తం ఫుల్ కామెడీ, సబ్జెక్ట్ అనేది సెకండ్ హాఫ్లో స్టార్ట్ అవుతుంది జనరల్గా ఈ సినిమాలో. అవును,
అంటే మిగతా సినిమాలు పక్కన పెడితే ఈ సినిమా వరకు నిజానికి ఆ ఫ్రెండ్స్ వచ్చి వాళ్ళ ప్రాబ్లం చెప్పి అక్కడి నుంచే కదా మెయిన్ సబ్జెక్ట్ అనేది స్టార్ట్ అయ్యేది. సో అక్కడి నుంచి సబ్జెక్ట్లోకి ఎంటర్ అయ్యి అప్పుడప్పుడు ఎంటర్టైన్మెంట్ ఉంటూనే అంటే ఫుల్ పేజ్డ్ త్రూ అవుట్ ద ఎంటర్టైన్మెంట్ అనేది మెయిన్ ఎలిమెంట్ ఇది. సో అదే మేజర్ సక్సెస్కి మేజర్ కారణం. అంతేనండి, ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఎంటర్టైన్మెంట్ అంతే, ఇంకేం. ఇంకోటి లొకేషన్ చాలా ఫ్రెష్గా అనిపించినాయి. జనరల్గా సినిమా చూసేటప్పుడు మనం లొకేషన్స్ తాలూకు ఇన్ఫ్యాక్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. దీనికి మెయిన్ ఆ గ్రామీణ వాతావరణం, ఆ సిటీలోకి లాస్ట్లో వచ్చినా కూడా ఫస్ట్ హాఫ్ మొత్తం అక్కడే కదా, మొత్తం విలేజ్ బ్యాక్డ్రాప్లోనే నడుస్తుంది. కంటికి ఇంపుగా ఉంటుంది సినిమా. అదొక ఇది కూడా అంటే సుందర్ సార్ మూవీస్లో ఎప్పుడు అంటే మోస్ట్లీ నెంబర్ ఆఫ్ మూవీస్ ఆయన ఆ విలేజ్ బ్యాక్డ్రాప్ నుంచి తీసుకురావడానికి ఇష్టపడతారు. మేబీ ఆయన ఎసెన్స్కి మీరు ఇప్పుడు అన్నట్టు ఆ లొకేషన్స్ యాడ్ అవుతాయి అండ్ రియాలిటీకి పక్కన ఉన్న ఫీలింగ్ వస్తుంది, అంటే మన ఊర్లో జరుగుతున్న ఫీలింగ్ వస్తుంది. అండ్ ఆ కథకి కూడా ఆ బ్యాక్డ్రాపే కరెక్ట్ యాప్ట్ లొకేషన్స్ అవన్నీ. అంటే ఇప్పుడు దాన్ని తీసుకెళ్ళి చెన్నైలో పెట్టి మేము తీసినా కూడా మీకు అంత విజువల్స్ అంత ప్రిటీగా ఉండకపోవచ్చు. అవును, సో అది కూడా ఒక యాడ్ ఆన్ ఎలిమెంట్ మూవీకి. ఇంకొకటి ఏంటంటే ఈ సినిమాలో యాక్ట్ చేసిన ఇద్దరు మన మధ్య లేరు, మణివన్నన్ గారు కానీ అలాగే మనోబాల గారు. సో బట్ ఆ ఫీలింగ్ కూడా ఉండదు మనకి. వాళ్ళు ఆ స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు లేరే మన మధ్య లేరే అన్న ఫీలింగ్ కూడా రాదు, ఎందుకంటే సబ్జెక్ట్ అలా వెళ్ళిపోయింది. అది అంటే ఇది మోర్ ఆఫ్ అంటే ఇప్పుడు మనోబాల సార్కి కావచ్చు లేకపోతే మణివన్నన్ సార్కి కావచ్చు, ఇది ఒక ట్రిబ్యూట్ లాగా అయిపోయింది. అంటే ఇప్పుడు లాస్ట్ 20 minutes మీరు చూసారు కాబట్టి లాస్ట్ 20 minutes మనోబాల గారిని పెట్టి ఒక సీక్వెన్స్ ఒకటి కంపోజ్ చేశారు. అండ్ మీరు ఎందుకు అంత చూస్తున్నారు సినిమా అంటే అది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్. మూవీ ఆడియన్స్ ఇంత బాగా ఎంజాయ్ చేయడానికి 20 minutes నాన్ స్టాప్గానే అవుతున్నారు. అండ్ మనోబాల గారిని మనం లాస్ట్గా ఫ్రేమ్ ఒక సినిమాలో చూడగలిగే ఒక సినిమా అది ఫుల్ లెంగ్త్ రోల్. అండ్ ఆయన ఒక పర్టికులర్ సెగ్మెంట్ని ఆయన హ్యాండిల్ చేస్తున్నారు. లాస్ట్ 20 minutes సెగ్మెంట్ మనోబాల గారి మీదే ఉంటుంది. అది ఆయన లీడ్గానే రన్ అవుతుంది అదంతా. సో ఇట్స్ ఎ పర్ఫెక్ట్ ట్రిబ్యూట్ ఫర్ మనోబాల గారు అండ్ మణివన్నన్ గారు. అంటే ఆయన మనం సినిమాలో లాస్ట్గా చూడబోయే సినిమా అనుకున్నప్పుడు ఈ సినిమా లాస్ట్ సినిమా అవ్వడం మాకు మేము ఎంత ఫీల్ అవుతున్నామో ఆడియన్స్కి కూడా లాస్ట్ టైం ఆ ఇమేజ్ చూడటానికి అందరికీ అలా ఒక మంచి ఫీల్ తోటి వదిలినట్టు అనిపించింది సినిమా. అంటే ఇప్పుడు ఇంత సక్సెస్ అయింది, ఇదే 12 సంవత్సరాల క్రితమే వచ్చి ఉంటే రిజల్ట్ ఎలా ఉండేది అనుకుంటున్నారు మీరు? ఏమో అసలు మనకి తెలియదు దాని గురించి. అంటే వచ్చుంటే అంటే చాలా చాలా ఇమాజినేషన్స్ ఉంటాయి, వచ్చుంటే రాకపోయి ఉంటే అని. బట్ ఇప్పుడు వచ్చింది బాగా ఆడుతుంది అండ్ ఇట్ ఈస్ మేకింగ్ గుడ్ నెంబర్స్ అండ్ ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. దట్స్ ఆల్ మ్యాటర్స్. సో ఆ 12 ఏళ్ల క్రితం డ్యూరింగ్ షూటింగ్ ఎక్స్పీరియన్సెస్ ఏమన్నా మంచి మెమరబుల్ ఎక్స్పీరియన్స్ ఏమున్నాయి? లేదండి, లొకేషన్ ఓవరాల్గా ఈ సెట్స్లో అందరికీ అన్ని రోజులు మంచి ఎక్స్పీరియన్స్. బికాజ్ సుందర్ సార్ మూవీస్ అంటే అంతే, మీరు ఆన్ స్క్రీన్ ఎంత ఫన్ ఉంటుందో ఆఫ్ స్క్రీన్ కూడా అంతే ఫన్ ఉంటుంది. ఈ రోజు బాగుంది రేపు బాగాలేదు అలా ఏమి ఉండదు. అంటే జనరల్గా ఇప్పుడు అంటే 12 years బ్యాక్ పీరియడ్లో వ్యానిటీ వ్యాన్స్ ఎవరికి సెపరేట్ రూమ్స్ అలా ఏమి ఉండవు. సో అందరూ ఒకే చోట కూర్చొని తినడము, అందరూ ఒకే లొకేషన్లోనే చైర్స్ వేసుకుని కూర్చొని ఎవరు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. సో ఇట్స్ అంటే ఆఫ్ స్క్రీన్ ఆన్ స్క్రీన్ మీరు అదే స్క్రీన్లో ఏం చూస్తారో ఆఫ్ స్క్రీన్ కూడా అలాగే ఉంటుంది. సో వరలక్ష్మి గారితో కాంబినేషన్ ఎలా అనిపించింది? వారు యాక్టింగ్ స్కిల్స్ ఇప్పుడు మళ్ళీ కలిసి ఇంటర్వ్యూలు ఇవ్వటం, కలిసి నాకు ఆల్రెడీ ఫ్రెండ్. సో ఈ సినిమా వరకు నేను అడుగుతున్నాను. అంటే ఈ సినిమాలో అంటే తనకి ఇది 2వ సినిమా అప్పుడు. అండ్ యాక్చువల్గా తన రోల్కి తను పర్ఫెక్ట్గా సూట్ అయిందని అనుకోవాలి అండ్ బాగా చేసింది. అండ్ అఫ్ కోర్స్ షీఈస్ ఎ గుడ్ పర్ఫార్మర్. అండ్ ఈ మూవీ పర్టికులర్గా తనకి కొంత ఎక్స్పీరియన్స్ అనేది అప్పట్లో it was she was very new to movies and only second movie but she did very well. అలాగే సదా ఒక స్పెషల్ సాంగ్ ఉంటుంది కదా. అవునండి, చాలా రోజుల తర్వాత మీరు మళ్ళీ సదా గారు నా సాంగ్ కూడా పెద్ద హిట్. ఇప్పుడు అన్ని చోట్ల ఆ సాంగ్ వింటున్నాం. సో సాంగ్స్ పెద్ద బలం సినిమాకి. అండ్ విజయ్ ఆంటనీ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారని చెప్పాలి. బీజిఎం కావచ్చు, సాంగ్స్ కావచ్చు. అండ్ ఈవెన్ విశాల్ పాడిన మై డియర్ లవర్ సాంగ్, ఆ సాంగ్ మెయిన్ అట్రాక్షన్ మూవీకి. చాలామంది థియేటర్కి ఆ మూవీకి సాంగ్ కోసం వెళ్తున్నారు. సో విజయ్ ఆంటనీ సాంగ్స్ చాలా పెద్ద హెల్ప్ మూవీకి. సో విశాల్ గురించి ఏం చెప్తారు? విశాల్ యాక్టింగ్ గురించి నేను కొత్తగా విశాల్కి చెప్పేది ఏం లేదు. హీస్ ఎక్స్ట్రాడినరీ యాక్టర్ అండ్ డాన్సర్ అండ్
ఇస్ యాక్షన్స్ తను బాగా చేస్తాడు. అండ్ ఈ మూవీలో పర్టికులర్గా తన హార్డ్ వర్క్ ఏంటి అంటే ద వే హీ టోన్డ్ హిమ్సెల్ఫ్ ఫర్ ద ప్రాజెక్ట్, అంటే మెయింటైనింగ్ హిస్ ఫిజిక్ అండ్ డూయింగ్ యాక్షన్ సీక్వెన్సెస్ ఎవ్రీథింగ్. అంటే తన బెస్ట్ తను ఇందులో, అంటే ఈవెన్ విశాల్ కూడా ఈ సినిమా రావాలి అని ఎందుకంత వెయిట్ చేశాడు అంటే అందరికీ జెన్యున్గా ఇందులో చాలా హార్డ్ వర్క్ పెట్టున్నారు. అండ్ పర్టికులర్గా విశాల్కి ఈ మూవీ మళ్ళీ మంచి పేరు తీసుకొస్తుంది. అంటే సినిమా సక్సెస్ని ఆయనతో కలిసి ఇక్కడ కూడా షేర్ చేసుకోలేపాటు ఏమన్నా లోటుగా ఫీల్ అవుతున్నారు? మేము ఆల్రెడీ అక్కడ చెన్నైలో అయిపోయినాయి సక్సెస్ మీట్లు, సెలబ్రేషన్స్ అన్నీ. అండ్ ఇది ఇప్పుడు 31st రిలీజ్ అవుతుంది కాబట్టి వీ హ్యావ్ టు కమ్ అండ్ ప్రమోట్ ద మూవీ. ఓకే, సంతానం గారి గురించి చెప్తారు. సంతానం ఈ సినిమాకి మెయిన్ పిల్లర్ అండి. మీరు ఆల్రెడీ మీకు అందరికీ తెలిసే ఉంటుంది అది. సంతానం వన్ ఆఫ్ ద ఏమంటారు అంటే మేజర్ పార్ట్స్ ప్లే చేశారు సినిమాలో. అండ్ ఆయన కామెడీ అండ్ టైమింగ్ అండ్ ఆయన డెలివర్ చేసిన పంచెస్, ఆయన కాంబినేషన్స్ విత్ లత గారు అండ్ లాస్ట్ మనోబల సార్, ఇవన్నీ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు ఆడియన్స్. అండ్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ ఈ సాంగ్స్ అండ్ దిస్ కామెడీ అండ్ అన్నీ మూవీకి అన్నీ కలిసి వచ్చినాయి అంటారు కదా అలా. ఈ సంవత్సరం గేమ్ చేంజర్తో స్టార్ట్ అయింది. లాస్ట్ ఇయర్ అంటే జనరల్గా ఆర్టిస్ట్ అనేవాళ్ళు ఏ సినిమాకైనా ప్రాణం పెట్టి చేస్తారు, కొన్ని డిసప్పాయింట్ చేస్తుంటాయి, అలాగే కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ సక్సెస్ అవుతుంటాయి. సో ఈ గేమ్ చేంజర్తో ఆయన డిసప్పాయింట్మెంట్ అనేది ఈ సినిమాతో మీకు దాన్ని ఓవర్కమ్ అయింది అనుకోవచ్చా? లేదండి, ఇప్పుడు ఒక సినిమాని పైన పెట్టడం కోసం ఇంకొక సినిమాని పుట్ డౌన్ చేయడం కరెక్ట్ కాదు. బికాస్ గేమ్ చేంజర్ ఇట్స్ అ గుడ్ మూవీ. అంటే ఇప్పుడు మనకి అది దానికి చాలా కాంట్రవర్సీలు ఉన్నాయి మనం మాట్లాడాలంటే. సో లెట్స్ నాట్ జంప్ ఇన్ టు ఇట్ బికాస్ టుడే ఈస్ మదగజరాజాస్ డే. బట్ గేమ్ చేంజర్ నాకేమి ఇవ్వాలో నాకు డెఫినెట్గా ఇచ్చింది. అండ్ ఆడియన్స్, నేను ఇప్పటివరకు జనరల్గా చూసిన ఆడియన్స్ అందరూ సినిమా మంచి సినిమా అన్నారు. అంటే నేను జనరల్ ఆడియన్స్ గురించి మాట్లాడుతున్నాను. లైక్ ఎయిర్పోర్ట్స్లో మీట్ అయినా, బయట లొకేషన్స్లో మీట్ అయినా, ఎవ్రీబడి అంటే మూవీ చూసిన ప్రతి ఒక్కరు సినిమా మంచి సినిమా అన్నారు. దట్స్ ఆల్ మ్యాటర్స్. అండ్ బికాస్ ఆడియన్స్ హ్యావ్ టు సే ద వర్డ్ అండ్ దే సెడ్ ఇట్. అండ్ నా పర్ఫార్మెన్స్ గురించి వస్తే నేను ఏది నమ్మి నేను ఇన్వెస్ట్ చేస్తానో అది నాకు ఖచ్చితంగా పే బ్యాక్ చేసింది. బికాస్ పార్వతి అనే ఒక క్యారెక్టర్ నాకు చాలా మంచి పేరు తీసుకొచ్చింది. అండ్ దట్ ఐమ్ వెరీ హ్యాపీ అండ్ వెరీ గ్రేట్ఫుల్ అబౌట్ ఇట్. బికాస్ ఆ క్యారెక్టర్ మీద నేను చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాను. ఆ ఎక్స్పెక్టేషన్ నాకు అంతకి 200% నాకు వెనక్కి ఇచ్చింది. అది ఐమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. నియర్లీ 20 years కెరీర్ కదా? 18 అంటే ఫోటోతో స్టార్ట్ అయింది. అంతకుముందు కూడా మీరు తమిళ్లో చేశారు కదా? అవును. సో ఈ ఒక్కసారి కెరీర్ వెనక్కి తిరిగి చూసుకుంటే ఎలా అనిపిస్తుంది? ఇదిగో చూస్తున్నాను కదా, వెనక్కి తిరిగి చూస్తున్నాను నేను. 12 years. It is lot of up and downs and lot of it's a long journey to even look back and think about it. అంటే పర్టికులర్గా ఒక్కొక్క ఇన్సిడెంట్గా మనం ఆలోచించాలంటే ఇట్స్ బీన్ 18 long years. అండ్ అంటే లుక్ బ్యాక్ చేయడం అంటే నేను లుక్ బ్యాక్ చేయడం అనేది ఏమనుకుంటున్నానంటే వేర్ ఐఎమ్ రైట్ నౌ, దట్ ఈస్ హౌ ఐ హ్యావ్ టు లుక్ బ్యాక్ కదా. ఇప్పుడు నేను ఆ 18 years కెరీర్ నన్ను ఎక్కడ తీసుకొచ్చి నించోబెట్టింది అనేదే నేను చూడాల్సిన, వెనక్కి తిరిగి చూస్తే. అండ్ నేను ఇప్పుడున్న ప్లేస్ నాకు డెఫినెట్గా చాలా మంచి ప్లేస్ నాకు 18 years క్రియేట్ చేసిందని అనుకుంటాను. అంటే ఈ లాంగ్ కెరీర్లో సినిమాలు చేశారు, సిరీస్ చేశారు, మ్యూజిక్ ఆల్బమ్ చేశారు, సో ఆల్ ఐటమ్స్, ఆల్ లాంగ్వేజెస్ చేశారు. ఈ ఎక్స్పీరియన్స్ అనేది ఆర్టిస్టులకి చాలా రేర్గా దొరుకుతుంది కదా. సో ఆ రేర్లో మీరు ఉండటం అనేది ఎలా ఫీల్ అవుతున్నారు? వెరీ గ్రేట్ఫుల్. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇన్ని డిఫరెన్సెస్ ట్రై చేయడం అనేది ఒకటి రిస్క్, రెండు అది అంటే దేని మీద మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలన్న కన్ఫ్యూజన్ కూడా వస్తుంది. బట్ నా వరకు ఏంటంటే నా దగ్గరకు వచ్చిన వర్క్లో బెస్ట్ వర్క్ తీసుకుని నన్ను రిప్రజెంట్ చేయాలి, ఆ క్యారెక్టర్ని నాతోటి రిప్రజెంట్ చేయాలి అనేది నేను ఎప్పుడు ఆశపడే ఒక విషయం. అది వెబ్ సిరీస్ అవ్వచ్చు, మూవీ అవ్వచ్చు, కుడ్ బి ఓటీటీ మూవీ అవ్వచ్చు, ఓటీటీ సిరీస్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. బట్ ఐ జస్ట్ వాంట్ టు గివ్ మై బెస్ట్ ఇన్ ఎవ్రీథింగ్ దట్ ఐ డూ. ఆర్టిస్ట్ అన్న తర్వాత డెఫినెట్గా తన దగ్గరకు వచ్చిన దానికి బెస్ట్ అవుట్పుట్ ఇవ్వాలి. అది పర్సనల్గా తీసుకుని ఇస్తేనే ఆ క్యారెక్టర్కి మనం న్యాయం చేస్తాం. కాదు కొన్ని డిసప్పాయింట్ చేస్తుంటాయి, కొంచెం ఆ టైంలో లో అవుతాం, మళ్ళీ ఇంకా అంతకంటే బెటర్ ట్రై చేస్తుంటాం. లైఫ్ హ్యాస్ టు మూవ్ ఆన్. జనరల్గానే ఇప్పుడు ఒక భారతీ రాజా గారు, బాలచంద్ర గారు వీళ్ళతో యాక్ట్ చేయాలనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. మీరు వాళ్ళ డైరెక్షన్లో చేయకపోవచ్చు కానీ వాళ్ళతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు కదా, ఎలా అనిపించింది? అంటే అది రేర్ ఇన్సిడెంట్ అండి. అంటే బాలచంద్ర గారు, భారతీ రాజా గారు ఇద్దరు డైరెక్ట్ చేయడం వేరు, ఇద్దరు ఒక సినిమాలో యాక్ట్ చేసింది ఒకేసారి జరిగింది. ఆ ఒక్కసారి జరిగిన ఆ సినిమాలో నేను హీరోయిన్గా యాక్ట్ చేశాను. దట్ వాజ్ మై హార్డ్లీ లైక్ 3rd మూవీయో
నేను జస్ట్ తెలుగులో తమిళ్లో ఎంటర్ అయిన మూడో సినిమాను అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో అది అప్పట్లో నేను బాగా చిన్నదాన్ని, నాకు అంత దాని గురించి తెలియదు. కానీ లేటర్ ఆన్ సినిమా రిలీజ్ అయిన తర్వాత మన అప్రిషియేషన్ తీసుకుంటాం కదా. అండ్ వాళ్ళిద్దరూ కూడా సెట్లో నాకు ఎక్కువ భారతీరాజా గారితో కాంబినేషన్. అండ్ ఆయన ఎవ్రీ అడ్వైజ్ అండ్ ఎవ్రీ బిట్ ఆఫ్ వాట్ హౌ టు పర్సూ ఇట్ కదా యాక్టింగ్, ఇట్స్ ఆల్ బిగ్ లెసన్స్. వాళ్ళు ఏమన్నా టిప్స్ ఇచ్చారా మీకు ఏమన్నా? అంటే హీర్ అండ్ దేర్ ఉంటాయి కదా, ఈ సీన్ చేసినప్పుడు ఇది ఇలా చేస్తే బాగుంటుంది, ఇది ఎక్స్ప్రెషన్ ఇలా ఉంటే బాగుంటుంది, దట్ ఆల్ ఐ రిసీవ్ ఫ్రమ్ హిమ్. సో ఆల్ లాంగ్వేజ్లో టాప్ స్టార్స్తో అందరితో, అంటే మమ్ముట్టి గారు కానీ ఇక్కడ మన తెలుగులో టాప్ స్టార్స్తో కానీ వీళ్ళందరితో స్క్రీన్ షేర్ చేసుకున్నారు కదా. సో ఎలా అనిపించింది మీకు అసలు? అంటే డెఫినెట్గా హ్యాపీగా ఉంటుంది. నేను అనేది ఒక్కొక్క వాళ్ళ దగ్గర నుంచి మనం ఒక్కొక్కరు నేర్చుకోవచ్చు అలా. సో ఈ టాప్ స్టార్స్ సినిమాలతో అంటే వాళ్ళు లెజెండ్స్తో యాక్ట్ చేశారు మీరు, అంటే స్టార్స్ అనే కాదు, వాళ్ళు లెజెండ్స్. సో ఆ లెజెండ్స్ నుంచి మీరు నేర్చుకుంది ఏంటి? ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్క క్వాలిటీ ఉంటుంది. అంటే మనం నేర్చుకోవడం అనే దానికంటే కూడా మనం అడ్మైర్ అయ్యి చూస్తే అంటే నేర్చుకోవడం వేరు, చూసి మనం దాన్ని దాని మీద ఒక ఇంపాక్ట్ ఉంటుంది, ఒక గౌరవం వస్తుంది మనకి. ఆ గౌరవం మనకి టీచ్ చేస్తుంది అనుకుంటాను నేను. బికాజ్ ఇప్పుడు మీరు చెప్పిన అందరు యాక్టర్స్, మమ్ముట్టి గారు కావచ్చు, మన తెలుగులో బాలకృష్ణ గారు కావచ్చు, వెంకటేష్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అండ్ మల్టిపుల్ లాంగ్వేజెస్ లైక్ పునీత్ రాజ్ కుమార్ గారు కావచ్చు, శివరాజ్ కుమార్ గారు కావచ్చు, నెంబర్ ఆఫ్, నేను అందరు యాక్టర్స్ గురించి చెప్తున్నా. ప్రతి ఒక్కరి దగ్గర ఒక క్వాలిటీ ఉంటుంది. ఆ క్వాలిటీ మనం నేర్చుకోకపోయినా మనం చూసినప్పుడు ఆటోమేటిక్గా మన దగ్గరికి అది వస్తుంది. అండ్ అలాంటి నేను చాలా రిసీవ్ చేసుకున్నాను చాలా ప్లేసెస్ నుంచి. మమ్ముట్టి గారి దగ్గర నుంచి లైక్ ఈజ్ అన్ ఎక్స్ట్రీమ్లీ, ఏమంటారు, ఆయన టాలెంట్, ఆయన యాక్టింగ్ గురించి నేను మాట్లాడక్కర్లేదు. బట్ యాజ్ ఎ పర్సన్ హీస్ అంటే ఎంత హైట్కి వెళ్ళినా కూడా గ్రౌండెడ్గా ఉండొచ్చు అనేదానికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ మమ్ముట్టి గారు. అండ్ చాలా మంది దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాం మేము. నేను ఝాన్సీ చూశాను వెబ్ సిరీస్, చాలా బాగా తీశారు. దానికి సీక్వెల్ వస్తుందన్నారు ఎప్పుడైతే? అవునండి, స్టార్ట్ చేస్తాం. ఆల్రెడీ షూటింగ్ ఏమన్నా ప్లాన్ జరుగుతుంది? లేదు, ఇప్పుడు స్టార్ట్ చేస్తాము. అండ్ స్క్రిప్ట్ వర్క్ అవుతుంది ఇప్పుడే. అండ్ పార్ట్ 2 ఇస్ వెరీ మచ్ ఆన్ కార్డ్స్. కానీ అందులో యాక్షన్ క్యారెక్టర్ కదా మీరు, దానికోసం ఏమన్నా ప్రిపరేషన్స్ లాంటివి ఏమన్నా తీసుకున్నారా ఎలా? అవును, మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ చేసిన తర్వాత ఫైట్ సీక్వెన్సెస్ చేసాం. బికాజ్ దట్ మాకు స్టంట్స్ కొరియోగ్రాఫ్ చేసిన కొరియోగ్రాఫర్ ఈజ్ వెరీ పర్టికులర్ అబౌట్ స్టైల్, బాడీ లాంగ్వేజ్ అండ్ పంచ్, స్ట్రెంగ్త్, ఇవన్నిటి మీద వాళ్ళకి కొంచెం గ్రిప్ ఎక్కువ. సో అది పర్టికులర్, అంటే అది డెఫినెట్గా ఎక్స్పీరియన్స్ లేకుండా సెట్ లోపలికి దింపరు. సో నేను ఆల్మోస్ట్ 2 weeks పైన ట్రైనింగ్ తీసుకున్న తర్వాత వి స్టార్టెడ్ యాక్షన్ సీక్వెన్సెస్ ఫర్ సేఫ్టీ అండ్ ఫర్ బాడీ లాంగ్వేజ్ ఆల్సో. సో ఈ ఎంటైర్ కెరియర్లో స్వీట్ మెమరీస్, బెటర్ ఎక్స్పీరియన్స్ అంటే ఏం చెప్తారు? అది చాలా ఉన్నాయి. నేను పర్టికులర్గా ఇది నేను చెప్పలేను. అండ్ అంటే ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్ కదా, అంటే గుడ్ ఆర్ బ్యాడ్. మీరు అన్నట్టు చేదు ఉండొచ్చు, తీపి ఉండొచ్చు. అండ్ అది రెండు నేను తీసుకోవాల్సినవి. నేను ఐ కాంట్ అవాయిడ్ బికాజ్ ఇట్ ఈస్ బిట్టర్ కదా, నేను అవాయిడ్ చేయలేను. సో బోత్ ఆర్ మై ఎక్స్పీరియన్సెస్ అండ్ ఐ జస్ట్ టేక్ ఇట్ యాజ్ ఇట్ ఈస్. సో కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు మనకు ఒక గోల్ అనే ఉంటుంది. ఆ గోల్ మీరు ఎంతవరకు రీచ్ అయ్యారు? నేను యాక్చువల్గా గోల్ ఏం పెట్టుకోలేదు. నేను ప్లెయిన్ మైండ్ తోటే వచ్చింది. ఇప్పుడు కూడా ప్లెయిన్ మైండ్ తోటే ఉన్నాను. మీకు ఇంతకు ముందర ఇంటర్వ్యూస్లో మీరు అడిగినప్పుడు కూడా నేను అదే చెప్పాను. ఐ డోంట్ హ్యావ్ ఎనీ పర్టికులర్ గోల్ టు రీచ్ ఆర్ ఎనీ పర్టికులర్ డ్రీమ్ రోల్ దట్ ఐ వాంట్ టు ప్లే. ఐఎమ్ జస్ట్ గోయింగ్ విత్ ద ఫ్లో. అండ్ నాకు ఐ లవ్ టు వర్క్ ఇన్ మూవీస్ అండి. దట్స్ ఆల్ మ్యాటర్స్ టు మీ. అండ్ ఐ లవ్ టు వర్క్ ఇన్ మూవీస్. అండ్ అదే నా గోల్. సో అందులో నేను నా బెస్ట్గా నేను ఏది డెలివర్ చేయగలను. ఐ వాంట్ టు టేక్ ద ఛాలెంజ్ ఎవ్రీ సింగిల్ డే. అండ్ నాకు ఊరినే ఓకే ఇది ఈజీగా అయిపోతుంది, ఇది చేసేద్దాము, ఆ మైండ్ సెట్లో నేను, అది ఈజీగా ఉన్నా కూడా నేను దాన్ని కష్టపడి ఈజీగా చేస్తాను నేను. దట్ ఈస్ మీ. సో దట్ ఈస్ మై అల్టిమేట్ గోల్. జస్ట్ కీప్ వర్కింగ్ ఇన్ మూవీస్. సౌత్ మొత్తం కవర్ చేశారు. బాలీవుడ్ ఎప్పుడు ప్లాన్ ఏం చేయలేదండి. అగైన్ సేమ్ నా హార్డ్ వర్క్ నేను పెడుతున్నప్పుడు ఆ ప్లేస్, ఆ క్యారెక్టర్ నాకు పే బ్యాక్ చేస్తుంది అనిపించే క్యారెక్టర్ వస్తే డెఫినెట్గా ఐ విల్ డూ అండి. ఓకే, ప్రజెంట్ చేస్తున్న సినిమాలు ఏంటి? ఇప్పుడు ఏలుకడలు ఏలుమలై అని నివిన్ పాలితో ఒక మూవీ వస్తుంది, మార్చ్ రిలీజ్. అండ్ ఇట్ ఈస్ అగైన్ ఎ బ్యూటిఫుల్ మూవీ. అండ్ తమిళ్లో ఐమ్ డూయింగ్ వన్ మోర్ ప్రాజెక్ట్. అండ్ తెలుగుకి బేసిక్గా ఇట్స్ 2 language మూవీ. స్కోర్ అని ఒక మూవీ, ఇట్స్ ఎ వర్కింగ్ టైటిల్.
అండ్ వీఆర్ డూయింగ్ వన్ అట్ లైక్ ఉన్నాయి లైనప్ ఉన్నాయి ఒక 4-5 ఐ సైన్ అండ్ ఐమ్ గోనా సైన్ మోర్. ఓకే, ఇప్పుడు ఆర్టిస్ట్గా ఓకే, ఇంకేమన్నా అదర్ ప్రస్తుతానికి ఐడియాస్ లేవు. నథింగ్. యూఆర్ టాకింగ్ అబౌట్ ద డైరెక్షన్ ఆర్ సంథింగ్ ఎల్స్ కదా, నువ్వు ప్రస్తుతానికి ఏమీ లేవు. ప్రస్తుతానికి ఐఎమ్ బిజీ విత్ యాక్టింగ్ అండ్ ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇట్. ఫైనల్గా పెళ్ళి ఎప్పుడు? అంటే ఇప్పుడు నేను దాని గురించి ఆలోచించేంత తీరిక నాకు టైం కూడా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే పెళ్లి చేసుకుంటే దానికి ఒక టైం స్పెండ్ చేయాల్సి ఉంటుంది. అండ్ దట్ ఈస్ రీజనబుల్. పెళ్లి చేసుకుంటే ఆర్టిస్టులకి కెరియర్ ఎండ్ అవుతుందనే ఒక ఇది ఉండేది, బట్ నో వన్ డేస్ అసలు ఐ డోంట్ థింక్ సో. అంటే ఇప్పుడు మనం ఆలోచన తీసి పక్కన పెట్టేసామని నేను అనుకుంటున్నాను. బికాజ్ మెగా ఇప్పుడు వరు ఈస్ మ్యారీడ్ అండ్ షీఈస్ వర్కింగ్. అంటే ఇప్పుడు ఇక్కడే ఉంది ఎగ్జాంపుల్ అని చెప్తున్నా. అండ్ లాట్ ఆఫ్ హీరోయిన్స్ హూ ఇస్ మ్యారీడ్ అండ్ స్టిల్ వర్కింగ్. That's I don't think that matters anymore, and as long as your work is consistency, you're fine. ఓకే, ఫైనల్గా ఇప్పుడు తెలుగు ఆడియన్స్ ముందుకు రాబోతుంది, తమిళ్లో సక్సెస్ అయింది, తెలుగు ఆడియన్స్ కూడా సేమ్ రిజల్ట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఎలా? అది రావాలనే ఇక్కడ కూర్చొని ప్రమోట్ చేస్తుంది సినిమాని. బికాజ్ ఆల్రెడీ ఒక లాంగ్వేజ్లో అది ప్రూవ్ అయ్యి ఇప్పుడు అది తమిళ్లో బ్లాక్ బస్టర్ అయిన సినిమానే మేము తెలుగుకి తీసుకొస్తున్నాము. హోప్ఫుల్లీ తెలుగులో కూడా ఆడియన్స్కి, అండ్ ఇప్పుడు తెలుగు ఆడియన్స్ కూడా ఒక కామెడీ ఎంటర్టైనర్ మూవీస్ అంటే డెఫినెట్గా చూడడానికి ఇష్టపడుతున్నారు. ఇది అలాంటి మూవీ. సో హోప్ఫుల్లీ వి విష్ అండ్ హోప్ ఇది తెలుగులో కూడా పెద్ద సక్సెస్ అవుతుందని. సో మీరు కోరుకున్నట్టుగానే తెలుగులో కూడా ఈ సినిమా సక్సెస్ అవ్వాలి. అలాగే మీ కెరియర్ ఇలాగే మరొక 10 ఏళ్ల తర్వాత కూడా మళ్ళీ మనం ఇలా కూర్చొని ఇంటర్వ్యూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా అంజలి గారితో మన స్పెషల్ చిట్ చాట్. మళ్ళీ మరో గెస్ట్తో మీ ముందుకు వస్తాను. మీ ఎన్ఎస్ఆర్ సైనింగ్ ఆఫ్.